అందరికీ నమస్తే. ఎవ్రీడే విత్ హరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనం ప్రధానంగా అప్పర్ కాపర్ డ్యామ్ గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి డీటెయిల్డ్గా చెప్పాలనుకుంటున్నానండి. వీడియోని స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, చాలా జాగ్రత్తగా గమనించండి. పోలవరం ప్రాజెక్టు గురించి తెలుసుకునేటోళ్ళకి, పోలవరం ప్రాజెక్టు గురించి తెలుసుకుందామనేటోళ్ళకి, పోలవరం ప్రాజెక్టు అప్డేట్ ఎప్పటికప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియోని మీరు గమనించినట్లయితే కనుక నేను 1 ఇయర్ బ్యాక్ 2023 జూన్ నెలలో గోదావరి వచ్చినప్పుడు చేసిన వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తానండి. ఆ క్లిప్పింగ్ కూడా మీరు చూడండి. 2023 జూన్ నెలలో వచ్చినటువంటి గోదావరి ఉద్రిక్తతకి అప్పర్ కాపర్ డ్యాము కరెక్ట్గా అప్పటికి 42 మీటర్ల హైట్ ఉండేదండి. అలాంటి 42 మీటర్ల హైట్ ఉన్నదాన్ని ఇంకొక 2 మీటర్ల వరకు కూడా హైట్ పెంచడం కోసం 50 మంది ఇంజనీర్ల బృందంతో ఆ గోదావరి వరద ఉద్రిక్తతలోని ఆ టైంలో ఫుల్ తుఫాను కూడా రావడంతో 48 గంటలు శ్రమించి 2 మీటర్ల లైట్ లేపడం అంటే చాలా మాటలు కాదు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి చాలామంది ప్రశంసల జల్లు కురిపించడంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ఈ ప్రాజెక్టు విషయంలో కూడా ప్రతిదీ కూడా లేట్ చేయకోకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా స్పాట్ డిసిషన్ తీసుకోవడం వలన పోలవరం ప్రాజెక్టులను కొన్ని ఇలాగ అప్పర్ డ్యామ్ కావచ్చు, లోయర్ కాపర్ డ్యామ్ గురించి కావచ్చు, ఈ డయాఫ్రామాల గురించి కావచ్చు, ప్రతి విషయంలో కూడా తొందరపడుకోకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సక్సెస్ సాధించిందని మనం చెప్పుకోవాల్సింది. అప్పర్ కాపర్ డ్యామ్ మామూలుగా హైట్ ఎంత ఉన్నదో చెప్పడం జరిగింది. అలాగే అప్పర్ కాపర్ డ్యామ్ మొత్తం 2 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి. ఈ 2 కిలోమీటర్ల అప్పర్ కాపర్ డ్యామ్ పొడవున్న మధ్యలోనూ మనకి ఇసుక తిన్నెల మీద ప్రొక్లైనర్స్ కట్టిన వర్క్ జరుగుతున్న ఆ విజువల్స్ అయితే మనం చూస్తున్నాము, మీరు గమనిస్తున్నారు కూడా. నేను దాన్ని శాండ్ సెట్టింగ్ వర్క్ అంటారండి. శాండ్ సెట్టింగ్ వర్క్ ఈ ప్రాజెక్టుకి ప్రతిరోజు కూడా శాండ్ సెట్టింగ్ వర్క్ అనేది ఎప్పుడు కూడా ఆప్టింగ్ లేకుండా అలా జరుగుతూనే ఉంటుందండి. ఎందుకంటే ప్రాజెక్టుకి కావాల్సింది ఇసుక చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి ఇసుకని శాండ్ సెట్టింగ్ గురించి ప్రతి ఇసుకలో వర్క్ అలా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా నేను మనకి కనిపిస్తున్న ఈ వాటర్ అంతా కూడా అప్పర్ కాపర్ డ్యామ్ పక్కన ఉన్నది మనకి స్కై కలర్లో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పోలవరం ప్రాజెక్టులోనూ ఎప్పటికప్పుడే ప్రతి రోజుకి కూడాను చాలా అందాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయండి. మేము ప్రతిరోజు పోలవరం ప్రాజెక్టులోకి వెళ్ళినా కానీ ఈ ప్రాజెక్ట్ని ఇంకా చూడాలన్న ఆశ మాకు పెరుగుతూనే ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఈ పోలవరం ప్రాజెక్టులో ఉన్న ప్రతి అణువు కూడా నా సబ్స్క్రైబర్స్కి కానీ, నా వ్యూవర్స్కి కానీ, ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాల్లో కూడా ప్రాజెక్ట్ని చూపించడంలో మాత్రం నేను ఎలాంటి రిస్క్ ఉన్నా కానీ, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా కానీ ఈ పోలవరం ప్రాజెక్ట్ అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు నేను ఇస్తూనే ఉంటాను. మనం వెళ్తున్నది ఇప్పుడు మన ప్రాజెక్టు దగ్గరలోకి వెళ్తున్నామండి. ఒక విషయం మీ అందరికీ కూడా నాకు చెప్పాలండి. మనకి చెక్ పోస్ట్ దగ్గర నుంచి కూడా మనకి అప్పర్ కాపర్ డ్యామ్ దగ్గరికి కూడా మొత్తం 14 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఈ 14 కిలోమీటర్లు కూడా ఈ వీడియోలో నేను మీకు ఎలా ఉంటుందో, అసలు రూట్ ఎలా ఉందో, మనకి పక్కనే ఉన్న కొండలు కానీ, ఈ మొత్తం ప్రాజెక్టు ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కొండలతోటి నిండిపోయిన వాటిలన్నింటిని కూడా ప్రొక్లైన్లతోటి, పెద్ద పెద్ద మిషనరీతోటి మొత్తం సదును చేసి ఒక రోడ్డు అంటూ వేసుకున్న విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయండి. మనం వెళ్తున్న రోడ్డు అంతా కూడా ఒకప్పుడు పెద్ద పెద్ద కొండలతో ఉండేది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఒక రూట్ మ్యాప్ ద్వారాగా ఆ రోడ్లో వేసుకోవడం కానీ, ప్రాజెక్ట్ దగ్గరికి ప్రతి వాహనం కూడా వెళ్ళి మెటీరియల్ అందించడంలో కానీ దేంట్లోనూ కూడా లేట్ అనేది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టులోనూ ఎంత రిస్క్ అయినా సరే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టే ఈ పోలవరం ప్రాజెక్టు మొత్తం కొన్ని లక్షల మంది ఎకరాలకి, కొన్ని లక్షల మందికి జీవనోపాధిగా మారినది. అలాంటి ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం నిజంగా మన అదృష్టం. మనకి కనిపిస్తున్నదైతే పోలవరం ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్టుకి దగ్గరలోకి వచ్చాం మనం. ఈ ప్రాజెక్టులో ఇంతకుముందు నేను ఒక 1 ఇయర్ బ్యాక్ ఈ ప్రాజెక్టు గురించి చేసిన ప్రతి వీడియో కూడా మీరు చూసినట్లయితే కనుక అప్పటికి ఇప్పటికీ ఎంత వర్క్ జరిగింది, ఎంత వర్క్ జరగలేదో, ఈ పోలవరం ప్రాజెక్టు పైన కానీ ఈ సైడ్ వాల్స్ కూడా నేను చేసిన ప్రతి వీడియోకి మీరు వ్యత్యాసం చూడండి. అప్పటికిప్పటికీ వర్క్ ఎంత జరిగిందనేది ప్రతిదీ కూడా నేను మీకు క్లిప్పింగ్ చూపిస్తానండి. ఆ క్లిప్పింగ్ మీరు చూసినట్లయితే కనుక అప్పటికి ఇప్పటికీ వర్క్ ఓహో ఇంత జరిగిందా అనే ఆలోచన కూడా మీకు వస్తుందండి. చాలామందికి వర్క్ జరగట్లేదేమన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అలాంటి ఫీలింగ్స్ రావడం సహజ సిద్ధమైంది అందరికైనా సరే.
ఎందుకంటే అందరి మనసులో ఒక రకంగా ఉండదు. కొంతమంది వర్క్ జరుగుతుందని ఫీల్ అవుతుంటారు. కొంతమంది వర్క్ జరగట్లేదేమన్న అభిప్రాయంలో ఉంటారు. ఆళ్ళందరికీ కూడా నేను ప్రతీదీ కూడా ఇలా పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒక క్లిప్పింగ్స్ అయితే నేను ఏసి చూపిస్తూనే ఉంటాను. ఆ క్లిప్పింగ్‌లో మీరు గమనించండి. వర్క్ అప్పటికిప్పటికి ఎంత జరిగిందనే విషయాన్ని మీరందరికీ తెలిస్తే చాలు. అలాగే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంకా చాలామంది అనుకున్నట్లుగానే నేను ఒక విషయం క్లారిటీగా చెప్తానండి. మన అందరం కూడా ఇంకొక 8 సంవత్సరాల వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు గురించి ఎదురు చూడక తప్పనిసరి పరిస్థితి అండి. కరెక్ట్‌గా 8 సంవత్సరాల వరకు టైం పట్టుద్దని ఇక్కడ చాలామందిని అడగడం వలన వాళ్ళు చెప్పిన విషయమే నేను మీకు చెప్పడం జరుగుతుందండి. ఎలాగో 8 సంవత్సరాలు అనుకున్నది 10 సంవత్సరాల వరకు కూడా పడతదేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. అలా అని వర్క్ ఏమి ఇక్కడ జరగట్లేదని అనుకోవడం మాత్రం చాలా పొరపాటేనండి. వర్క్ అయితే జరుగుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే ప్రతి వర్క్‌ని కూడా గోదావరి నది మధ్యలో వేసే ప్రాజెక్టు కాబట్టి ఇది. ఈ ప్రాజెక్టు చాలా పటిష్టంగా ఉండాలంటే చాలా కేర్‌ఫుల్‌గా చేయవలసిన పనులన్నీ కూడా కింద నుంచి కొన్ని వేల అడుగులు కిందకి ఇసుక నేలలో కట్టవలసిన బ్రిడ్జి కాబట్టి ఇది. చాలా జాగ్రత్తలు తీసుకొని కడుతున్నారు కాబట్టి అంతే టైం పట్టుద్దని నా అభిప్రాయం. మీ అందరి అభిప్రాయం నాకు ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఈ పోలవరం ప్రాజెక్టు వీడియోలు చూసేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు. చాలామంది ప్రొఫెసర్లు ఉంటారు. చాలామంది ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలని తపనతోటి ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నాకు తెలియని విషయాలు ఏమన్నా మీకు ఏమైనా తెలిస్తే కనుక వాటిని కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే వాటిని కూడా నేను 10 మందికి చెప్పడం కోసం ఉపయోగించుకుంటాను. అలాగే మీకు తెలిసిన ప్రతి విషయం కూడా నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. ఈ మన పోలవరం ప్రాజెక్టు గురించి తెలుసుకునే వాళ్ళకి మీ ఫ్రెండ్స్‌కి గానీ, లేదంటే మీ బంధువులకు గానీ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్‌ని షేర్ చేయడం వలన చాలామందికి తెలుస్తూ ఉంటది. ఇంకా పోలవరం ప్రాజెక్టు గురించి తెలుసుకుందామనే వాళ్ళకి కూడా చాలామందికి ఉపయోగపడుద్దని నా ఆలోచన అండి. అలాగే నా సబ్స్క్రైబర్స్‌కి గానీ, నా వ్యూవర్స్‌కి గానీ నేను ఒక విషయం మాత్రం క్లారిటీగా చెప్తున్నానండి. చాలామంది కామెంట్‌లో అడుగుతున్నారు. అన్న వీడియోస్ తొందరగా చేయమని. పోలవరం ప్రాజెక్ట్‌లో మనకి ఎప్పటికప్పుడే అప్డేట్ కావాలనుకుంటే గనక కంపల్సరీ ఒక 10 రోజుల నుంచి 8 రోజుల వరకు నాకు టైం పట్టుద్ది. మీరందరూ ఏమీ అనుకోవద్దు. నెక్స్ట్ మనం చేసే 2 వీడియోలు చేస్తున్నానండి. 2 వీడియోలు కూడా నైట్ టైంలో వీడియో చేస్తే ఎలా ఉంటది? ఈ నైట్ టైంలో మనం రోడ్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులున్నాయి. ఆ ప్రాజెక్ట్‌లోనూ ఆ లైటింగ్ కాంతుల్లో నైట్ టైంలో వర్క్ ఎలా జరుగుతుంది? నైట్ టైంలో ప్రాజెక్ట్ ఎలా ఉంటది? ప్రతి విషయాన్ని కూడా నేను చూపించాలనుకుంటున్నాను. మనకి నెక్స్ట్ ఇంకొక 2 వీడియోల వరకు కూడా నేను నైట్ టైంలో చేయాలనుకుంటున్నానండి. మీ అందరి అభిప్రాయం ఎలా ఉంటది? నేను ఎలాంటి వీడియోలు చేస్తే మీకు నచ్చిద్దో ప్రతి విషయంలో కూడా ప్రతి దాన్ని కూడా మీరు నాకు కామెంట్‌లో తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. మనకి కనిపిస్తున్న ఈ 14 కిలోమీటర్ల మేర కూడా మనకి గోదావరి పక్కనే ఎంత అందమైన చాలా ప్రకృతి అండి. పక్కన పెద్ద పెద్ద కొండలు, ఈ కొండల నుంచి వచ్చే ఆ పొగమంచుతో కూడుకున్నటువంటి అందాలు. ఈ వీడియో నేను రికార్డింగ్ చేసింది కరెక్ట్‌గా ఉదయం 7:30కి ఆ టైంలో నేను రికార్డింగ్ చేయడం జరిగిందండి ఈ వీడియో. మనం ప్రతి ఒక్కరు కూడా ప్రాజెక్ట్‌లోకి ఎలా రావాలనేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ప్రాజెక్ట్‌లోకి రావడానికి ఎవరికీ పర్మిషన్ లేదండి. పర్మిషను ఎవరికిస్తారనుకుంటే ప్రాజెక్ట్‌లో మీకు ఎవరైనా తెలుసున్న వాళ్ళు పనిచేసినట్లయితే గనక వాళ్ళ ద్వారాగా ప్రాజెక్ట్‌లోకి పర్మిషన్ తీసుకొని మీరు లోపలికెళ్ళి చూడొచ్చు. అంతేగాని మామూలుగా నార్మల్ పీపుల్‌కి గానీ, లేపోతే మనం మామూలుగా చూద్దాం అనుకునే వాళ్ళకి ఎవరికీ కూడా ప్రాజెక్ట్‌లోకి వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేదు. ఈ పోలవరం ప్రాజెక్టు గురించి నేను ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ చాలామంది వీడియోని కొన్ని వేల మంది చూస్తున్నారు. లక్షల వరకు కూడా మనకి వ్యూస్ వస్తున్నాయి గానీ, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. ఈ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియో ఇంకా 10 మందికి వెళ్ళడం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంటది. ఈ పోలవరం ప్రాజెక్టు మనం చూస్తున్న విజువల్స్ రోడ్డు మీద వెళ్ళేదంతా కూడా నైట్ టైంలో చూస్తే గనక చాలా భయంకరమైన పరిస్థితులండి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టులో ఆల్రెడీ ఒక పెద్ద పూల్ ఒకటి, ఒక చిరుత పూల్ ఒకటి తిరుగుతుందనే విషయం అందరికీ తెలిసిన విషయం. అవి మీరు చూడడం కూడా జరిగింది. అవి చూపించడం కూడా జరిగిందండి. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్‌ని సందర్శించడం కోసం ఒక గ్లాస్ బ్రిడ్జ్ కూడా పోలవరం ప్రాజెక్టులో కడతారండి. ఇవన్నీ జరగాలంటే కంపల్సరీ ఇంకొక 10 సంవత్సరాలు మనం ఎదురు చూడక తప్పదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్లన్నీ కూడా మొత్తం ఎక్స్‌టెన్షన్ చేసేస్తారు. మొత్తం డబుల్ రోడ్లు పడతాయి. మొత్తం ఒక పర్యాటక కేంద్రంగా ఈ పోలవరం ప్రాజెక్టు ఉండబోతుంది. ఈ పోలవరం ప్రాజెక్టు మ్యాప్‌లో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ప్రాజెక్ట్‌ని
పర్యాటకులు సందర్శించడం కోసం ఒక గ్లాస్ బ్రిడ్జి కడతారు కదండీ! ఆ గ్లాస్ బ్రిడ్జి మ్యాప్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అది మీకు తొందరలోనే నేను చూపిస్తాను నేను. ఒక పర్యాటక కేంద్రం అంటే ఈ పోలవరం ప్రాజెక్టు అథారిటీలో ఉన్న కొన్ని వేల ఎకరాలంతా కూడా తిరగాలంటే మనకి ఒక్క రోజు ఎలాగైతే టైం పడుతుందో, ఒక్క రోజులో మొత్తం ప్రాజెక్ట్ అంతా సందర్శించేలాగా మొత్తం చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని ఒక సందర్శకులు ప్రయాణం చేసినట్టుగా తీర్చిదిద్దుతారండి. ఇవన్నీ కూడా మనం తొందరలోనే చూడడానికి అవకాశం ఉంది, చూస్తాం కూడాను. ఈ పోలవరం ప్రాజెక్టు గురించి ఈ వీడియోలో నేను ఎంతే చెప్పాలనుకున్నానో, ఈ వీడియో మీరు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరందరికీ నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ని చూస్తూ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నార్మల్గా చూస్తే కూడా వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క పోలవరం ప్రాజెక్టు వీడియోలని మీరు నాకు ఇంకా సపోర్ట్ చేస్తే కనుక ఆ సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందండి. నేను ఎప్పటికప్పుడే ఇంతకంటే పోలవరం ప్రాజెక్టులో ఇంట్రెస్టింగ్ వీడియోలతోటి మళ్ళీ నేను ఎప్పటికప్పుడే మీ ముందుకు వస్తూ ఉంటాను. అప్పటి వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పోలవరం ప్రాజెక్టు ఈ అథారిటీలో ఉన్న ప్రతి అంశాన్ని గురించి కూడా నేను ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎవరికైనా ఏమైనా అర్థం అవ్వకపోతే కనుక మన కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను. నన్ను ఎవరైనా కలవాలనుకున్నా లేదంటే నాతో మాట్లాడాలనుకున్నా కానీ నేను ఒక ఇన్స్టా ఐడి చెప్తానండి. ఆ ఇన్స్టా ఐడిలో కూడా మీరందరూ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. మనకి కనిపిస్తున్నది కూడా ఇంతకు ముందు వేసిన రోడ్డేనండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు కూడా జై హింద్.